బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. పూర్వ ఘట్టములు 10. బ్రహ్మాదుల స్తుతి 11. దేవకి కృష్ణుని కనుట 12. వసుదేవుడు కృష్ణుని పొగడుట 13. దేవకి చేసిన స్తుతి 14. దేవకి వసుదేవుల పూర్వనన్మ 15. కృష్ణుడు శిశురూపేగుట 16. కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట 17. శయననుంచుట 18. దేవకి బిడ్డను విడువ వేడుట 19. మాయమింట నుండి పలుకుట. అయ్యవసరంబున అనుచర సమేతులైన దేవతలును నారదాది మునులును కూడి నడవ నలువయును ముక్కంటియు అక్కడకు వచ్చి దేవకీదేవి గర్భంబున అర్భకుండయున్న పురుషోత్తముని ఇట్లను స్తుతించిరి. దశమ స్కంధము. పూర్వ బ్రహ్మాదుల స్తుతి. మధురలో పరిస్థితి ఇలా ఉండగా బ్రహ్మదేవుడు, పరమశివుడు అనుచరులు, దేవతలు, నారదాది మునులు వెంటరాగా దేవకీదేవి బంధింపబడి ఉన్న కారాగారం దగ్గరకు వచ్చారు. ఆమె గర్భంలో శిశువుగా ఉన్న పురుషోత్తముడైన విష్ణువును ఈ విధంగా స్తోత్రం చేశారు. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తి సాధను కాలత్రయమునందు కలుగువాని భూతంబులైదును పుట్టుచోటగువాని 5 భూతములందమరువాని 5 భూతంబులు అడగిన పిమ్మట పరగువానిని సత్యభాషణంబు సమదర్శనంబును జరిపెడువానిని నిన్నాశ్రయింతుము. నీ అధీనమాయచేత ఎరుక మాలిన వారలు పెక్కుగదుల నిన్ను పేరుకొందు ఎరుగ నేర్చు వివుధులేక చిత్తంబున నిఖిలమూర్తులెల్ల నీవయండ్రు. మహానుభావ, నీవు సత్యమే వ్రతంగా కలవాడవు. నిత్యత్వం అనే యోగసిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారం. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అయిన కాలములలో నీవు ఉంటూ ఉంటావు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే 5 భూతాలు నీయందే జన్మిస్తున్నాయి. ఆ 5 భూతాలలోనూ నీవే నిండి ఉన్నావు. పంచభూతాలు ప్రళయంలో అణిగిపోయిన తర్వాత కూడా నీవు ఉంటూ ఉంటావు. సృష్టిలో ఉన్న సత్యమనేదే నీ వాక్కు. అన్నిటినీ సమానంగా చూడడం అనేది నీవే నిర్వహిస్తుంటావు. అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నాము. ఆ మాయ అనేది నీ అధీనంలో ఉంటుంది. ఆ మాయ చేత జ్ఞానం పబడి అజ్ఞానం ఆవరించినవారు నీయందు భేదభావం వహించి ఉంటారు. కాని జ్ఞానులైన పండితులు మాత్రం ఒకే మనస్సుతో ఆలోచించి ఈ సమస్తమైన రూపములు నీవే అంటారు. అదియునుగాక. అంతేకాకుండా ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖదుఃఖములు 2 గుణములు 3 ఏళ్ళు తగురసంబులు 4 ధర్మార్థముఖరంబు ఎరిగడి విధములైదింద్రియంబు 6 స్వభావంబులాశోకమోహాదు ఊర్ములు ధాతువులొక్క 7 పై పొరలెనిమిది ప్రంగలు భూతంబులైదు బుద్ధియు మనోహంకృతులును రంధ్రములు 9 కోటరములు ప్రాణపత్ర దశకంబు జీవేశ పక్షియుగము గలుగు
సంసార వృక్షంబు కలుగజేయగావ అడగింప రాజవొక్కరుడవివా. జీవులందరికీ ఈశ్వరుడవు నీవు. ఈ సృష్టిలో సంసారం అనే వృక్షం ఒకటుంది. 1 దానికి ప్రకృతి పాదు, 2 సుఖదోహకాలనేవి 2 ఫలాలు, 3 సత్వరజస్తమస్సు అనే గుణాలు 3 దానికి వేళ్ళు, 4 ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థాలు రసాలు, 5 దానికి శబ్దం, స్పర్శం, రూపం, రుచి, వాసన అనే 5 ఇంద్రియాలు గ్రహించే విధానాలు, 6 కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే 6 స్వభావాలు, 7 6 ఊర్ములు ఆకలి, దప్పిక, శోకము, మోహము, ముసలితనము, మరణము అనేవి, 8 రసం, రక్తం, మాంసం, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము అనే 7 ధాతువులు ఆ వృక్షానికి గల 7 పొరలు అయి ఉంటాయి. ఇంత తెలిసి తొట్రుపాటు పడడమెందుకు? 9 పంచభూతాలు, బుద్ధి, మనస్సు, అహంకారం అనే 8 ఆ వృక్షానికి కొమ్మలు, 10 కన్నులు, చెవులు, ముక్కుపుటాలు, నోరు, మలమూత్రాద్వారాలు అనే 9 ఆ వృక్షానికి గల 9 రంధ్రాలు, 11 ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే 5 ప్రాణాలు, నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము, ధనంజయం అనే 5 ఉపప్రాణాలు, మొత్తం 10 ప్రాణాలు అనే ఆకులు ధరించి ఉంటుంది ఆ సంసార వృక్షం. 12 జీవుడు, ఈశ్వరుడు అనే 2 పక్షులు ఆ వృక్షంపై నివసిస్తుంటాయి. ఇటువంటి అద్భుతమైన సంసార వృక్షాన్ని పుట్టించడానికి, రక్షించడానికి, మళ్లీ లయం చేయడానికి ప్రభువా నీవు ఒక్కడివే. నీ దశ తమ చిత్తములిడి ఏ దశలకు పోక కడతురెరుకగలుగువారా దూడయడుగు క్రియ నీ పాదంబను నావకథన భవసాగరము. పరమజ్ఞానులు తమ మనస్సును ఏవైపునకు పోనీయకుండా నీయందే నిలుపుతారు. అందువలన వారు నీపాదమనే తెప్ప ఆధారంతో భయంకరమైన సంసార మహాసముద్రాన్ని దాటతారు. అది కూడా ఆవుదూడ అడుగును దాటినంత తేలికగా దాటగలుగుతారు. మంచివారికెల్ల మంగళప్రదలైయు కల్లరులకు మేలు కానియట్టి తనువులెన్ని అయిన తాల్చి లోకములకు సేమమెల్ల ప్రొద్దు చేయుదీవు. నీవు నిత్యము ఎన్ని శరీరాలలో అయినా అవతరిస్తావు. అలా అసంఖ్యాకమైన అవతారాలు ధరిస్తూ లోకాలకు క్షేమం కలుగజేస్తూ ఉంటావు. ఆయా శరీరాలతో నీవు మంచివారికి అందరికీ శుభములు చేకూరుస్తూ దుష్టులకు శిక్షలు విధిస్తూ ఉంటావు. ఎరిగిన వారల మనుచును కొరమాలిన ఎరుకలెరిగి కొందరు నీ పేరెరిగియు తలపగనొల్లరు. పరతురధోగతుల జాడ పద్మదళాక్ష. కొందరు జానులము అనుకుంటూ దుష్టులే పనికిమాలిన తెలివి తేటలతో నీ నామ సంకీర్తన చేయరు. నీ నామ సంకీర్తనం నిజంగా జ్ఞానులైన వారిని రక్షిస్తుంది అని తెలిసినా నీ నామం మననం చేయకుండా పోయి అధోగతుల పాలవుతారు. నీవారై నీ దశ తమ భావంబులు నిలిపి ఘనులు భయవిరహితులై ఏ విఘ్నంబుల చెందక నీ వరలడి మేటి చోట నెగడుదురీశా. నిజంగా గొప్పవారైన వారు తమ సొంతం అంటూ ఏమీ లేకుండా నీ వారుగా ఉంటారు. నీ అందే తమ భావాలను నిలిపి ఉంచడం వలన భయం అనేది వారికి ఉండదు. నీ యందు హృదయాలు నిలిపి ఉంచడం వలన విఘ్నాలేవి వారిని చేరవు. నీవు ఎక్కడ ఉంటావో ఆ దివ్యలోకంలోనే వారు నివసిస్తారు. విను నాలుగాశ్రమంబుల
జనములు సేవింప అఖిల జగముల సత్వంబును శుద్ధంబును శ్రేయంబును అనుగాత్రంబు నీవు వందుదువు హరి. బ్రహ్మచారులు, గృహస్థులు, వానప్రస్థులు, సన్యాసులు అనే 4 ఆశ్రమాల ప్రజలు నిన్ను సేవిస్తూ ఉంటారు. అన్ని లోకాలలోనూ సత్వమేమైనది, పరిశుద్ధమైనది, క్షేమము చేకూర్చేది అయిన దేహాన్ని నీవు పొందుతుంటావు. నలినాక్ష సత్వగుణంబుని గాత్రంబుగాదేని విజ్ఞాన కలితమగుచూ అజ్ఞాన భేదకంబగుటెట్టు గుణములయందును వెలుగ నీవనుమతింపబడుదువు. సత్వరూపంబు సేవింపంగ సాక్షాత్కరింతువు సాక్షివగుచూ. వాంగ్మనసముల అవ్వలిదైన మార్గంబు గలుగు నీ గుణజన్మ కర్మరహితమైన రూపును పేరు సత్యనఘబుద్ధులెరుగుదురు. నిన్ను గొల్వనూహించుకొనుచు వినుచు తలచుచు పొగడుచు వెలయువాడు భవమునందడు నీ పాద భక్తుడగుచూ. పద్మదళముల వంటి కన్నులు గల శ్రీమన్నారాయణ, సత్వగుణమే నీ శరీరంగా రూపుదిద్దుకుంది. కాకపోతే విజ్ఞానంతో నిండి ఉండి నీ శరీరం అజ్ఞానాన్ని భేదించడం ఎలా సాధ్యమో, గుణములలో కూడా వెలుగుతూ ఉన్నవాడిగా నీవు పరిగణింపబడుతూ ఉన్నావు. అలా కాకుండా నీ సత్వరూపాన్నే సేవిస్తే సాక్షాత్కరిస్తావు. అటువంటప్పుడు నీవు గుణములకు అంటక కేవలము సాక్షివిగా ఉంటావు. వాక్కుకు మనసుకు అతీతంగా ఉంటుంది నీ మార్గం. గుణములకు కర్మలకు అతీతమైన నీ రూపాన్ని పుణ్యాత్ములైన వివేకవంతులు గ్రహిస్తున్నారు. నిన్ను సేవిస్తూ, భావన చేస్తూ, వింటూ, స్మరిస్తూ, స్తోత్రం చేస్తూ జీవించేవాడు తిరిగి ఈ సంసారాన్ని పొందడు. నీ పాదములనే అంటిపెట్టుకుని భక్తుడై ఉండిపోతాడు. ధరణీభారము వాసెను పురుషోత్తమ ఈశ నీదు పుట్టువున భవచ్చరణాంబుజబుల ప్రాపున ధరణియునాకసము కాంచదము నీ కరుణన్. ఈశ్వరా, నీవు జన్మించడం వలన ఈ భూమి భారము తగ్గిపోతుంది. నీ పాదపద్మములు అండగా ఉండగా నీ దయవల్ల భూమి, ఆకాశము ఎక్కడ ఉన్నాయో చూడగలుగుతాము. పుట్టువులేని నీకభవ పుట్టువులేని నీకభవ పుట్టుట క్రీడయ కాక పుట్టుటే ఎటనుచున్ భవాది దశలెల్లను జీవులయంద విద్య తా చుట్టుచుండుగాని నిన్ను చుట్టిన దింబలే పొందనుండియున్ చుట్టగలేమి తత్క్రియల చొక్కని ఒక్కటి వౌదు ఈశ్వరా. పుట్టుక ఎరుగని నారాయణ, నీకు పుట్టుట అంటూ వేరే లేదు. అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది నీకు క్రీడగాని పుట్టుక కాదు కదా. అది ఎలా అంటే జన్మ, మరణం మొదలైన స్థితులన్నీ మాయకారణంగా జీవులను ఆవరిస్తూ ఉంటాయి. కాని నిన్ను మాత్రం ఆ మాయాదేవి ప్రక్కన నిలబడి కూడా స్పృశించలేక దూరంగా ఉండిపోతుంది. కనుక ఆ మాయామయమైన క్రియలు వేటిలోనూ చిక్కకుండా ఏకైక మూర్తివిగా నిండిపోతావు. కనుకనే ఈ జగత్తులు సమస్తానికి నీవు ఈశ్వరుడవు. గురు పాఠినమవై, జలగ్రహమవై, కోలంబవై, శ్రీనుకేసరివై, భిక్షుడవై, హయాననుడవై, క్ష్మాదేవతాభక్తవై, ధరణీనాథుడవై, దయాగుణగణవదారుండవై, లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెద మిలాభారంబు వారింపవే. మహామత్స్యావతారం ఎత్తి, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, వామనావతారం, హయగ్రీవావతారం, పరశురామావతారం,
శ్రీరామావతారం మున్నగు అనేకావతారాలు ఎత్తి దయాదాక్షిణ్యాది గుణాలతో ఉదారుడవై లోకాలను రక్షించిన నీకు ఇదే మేము నమస్కరిస్తున్నాము. ఈ భూమి భారాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాము. ముచ్చిరియున్నది లోకము, ముచ్చిరియున్నది లోకము, నిచ్చలు కంసాది ఖలులు నిర్దయులేచన్, మచ్చిగ కావగవలయును విచేయుము తల్లి కడుపు వెడలి ముకుంద. కంసుడు మొదలైన దుర్మార్గులు క్రూరంగా వేధిస్తూ బాధిస్తూ ఉంటే ఈ లోకం నిత్యం దుఃఖంలో మునిగిపోయి ఉంది. లోకాన్ని కాపాడడానికి తల్లి కడుపులో నుండి వెంటనే బయటికి రావయ్యా అని మరియు దేవకీదేవిం కనుగొని బ్రహ్మాది దేవతలు అలా విష్ణువును ప్రార్థించి దేవకీదేవిని చూసి ఇలా అన్నారు. తల్లినీయుదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడెల్లి పుట్టెడి కంసుచే భయమింతలేదు నిజంబు, మాకెల్లవారికి భద్రమయ్యను ఇంక నీ కడుపెప్పుడున్ చల్లగావలె యాదవావళి సంతసంబున పొంగగన్. తల్లి దేవకీదేవి, నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడు. రేపు పుట్టబోతున్నాడు. కంసుడి వలన ఏమాత్రం భయం లేదు. మా మాట నమ్ము. ఈనాటి నుండి మాకందరికీ క్షేమం చేకూరుతుంది. యాదవులు అందరూ సంతోషంతో పొంగిపోతున్నారు. ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి అని ఇవ్విధంబున హరింపొగడి దేవకీదేవిని దీవించి దేవతలు ఈశాన బ్రహ్మల మున్నిడుకొని చనిరి అంత. ఇలా విష్ణుమూర్తిని స్తుతించి దేవకీదేవిని దీవించి దేవతలు అందరూ శివుడిని బ్రహ్మదేవుడిని ముందు ఉంచుకొని బయలుదేరి వెళ్లిపోయారు. పంకజముఖి నీళ్లాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్, సంకటముతోచే మెల్లన సంకటములు లేమితోచే సత్పురుషులకు. పంకజముఖి నీళ్లాడను సంకటపడ కలుల మానసంబుల నెల్లన్, సంకటముతోచే మెల్లన సంకటములు లేమితోచే సత్పురుషులకు. దశమ స్కంధము పూర్వ దేవకీ కృష్ణుని కనుట. పద్మం వంటి ముఖం గల దేవకీ కృష్ణుని కనుటకు ప్రసవ వేదనలు పడుతుంటే దుష్టుల మనస్సులలో ఏదో తెలియని ఆవేదన కలిగింది. మంచివారికి కష్టాలు నెమ్మదిగా తొలగిపోతున్న సూచనలు కనిపించాయి. స్వచ్ఛంబులై పొంగే జలరాశులేడును కలఘోషణముల మేఘంబులురిమె, గ్రహతారకలతోడ గగనంబురాజిల్లే, దిక్కులు మిక్కిలి తెలివి తాల్చె, కమ్మని చల్లని గాలి మెల్లన బీచే, హుమానలంబు చెనొంది వెలిగే, కొలకులు కమళాళి కులములై సిరినొప్పే, ప్రవిమలతోయలై పారె నదులు, వరపుర గ్రామ ఘోషయై వసుధయొప్పే, విహగరవ పుష్పఫలముల వెలసే వనము, అలరు సోనలు కురిసిరై అమరవరులు, దేవదేవుని దేవకీదేవి కనగా, అలరు సోనలు కురిసిరై అమరవరులు, దేవదేవుని దేవకీదేవి కనగా.
దేవకీదేవి శ్రీకృష్ణ భగవానుని ప్రసవిస్తున్నట్టి ఆ సమయంలో 7 సముద్రాలు ఉప్పొంగాయి. మేఘాలు ఆనందంతో ఉరుముల చాటింపు వేశాయి. ఆకాశం గ్రహాలతో తారకలతో ప్రకాశించింది. దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి. చల్లగాలి కమ్మని వాసనలతో మెల్లగా వీచింది. హోమగుండాలలోని అగ్ని జాజ్వల్యమానంగా వెలిగింది. తుమ్మెదలతో కూడిన పద్మాల గుంపులతో సరోవరాలు కళకళలాడాయి. నదులు నిర్మలమైన నీటితో ప్రవహించాయి. శ్రేష్టమైన నగరాలు, గ్రామాలు, గొల్లపల్లెలతో భూదేవి వెలిగిపోయింది. పక్షుల కెలకిలారవాలతో, పూలతో పండ్లతో ఉద్యానవనాలు, అరణ్యాలు విలసిల్లాయి. దేవతలు పుష్పవర్షాలు కురిపించారు. పాడిది గంధర్వోత్తములాడిరి రంభాదికాంతలానందమునన్ కూడిరి సిద్ధులు. పాడిరి గంధర్వోత్తములు ఆడిరి రంభాదికాంతలు ఆనందమునం కూడిరి సిద్ధులు. భయముల వీడిరి చారణులు మొరసె వేల్పుల భేరుల్. శ్రేష్ఠులైన గంధర్వులు, నారద, చిత్రసేనాదులు దివ్యగానాలు చేశారు. రంభ మొదలైన అప్సరసలు నృత్యాలు చేశారు. సిద్ధులు అనే దేవతలు ఆనందంతో గుంపులు గుంపులుగా చేరారు. చారణులు అనే దేవతలకు భయం తీరి ఆనందించారు. ఈ దేవతలు ఉత్సవంగా భేరీలు మోగించారు. అయ్యవసరంబున అలాంటి సమయంలో సుతుగనే దేవకి నడురే అతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్. సుతుగనే దేవకి నడురే అతి శుభగతి తారలును గ్రహంబులు నుండన్. దితిసుత నిరాకరిష్ణున్ శ్రితవదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్. దేవకీదేవి అర్ధరాత్రి వేళ నక్షత్రాలు, గ్రహాలు అత్యంత శుభస్థానాలలో ఉండగా రాక్షసులను శిక్షించేవాడు. ఆశ్రయించిన వారి ముఖాలలో ఆనందం నింపేవాడు. జయశీలము గలవాడు. ఈ విశ్వం అంతా వ్యాపించి ఉండువాడు అయిన శ్రీ మహావిష్ణువును ప్రసవించింది. వెన్నుని అతి ప్రసన్నుని వెన్నుని అతి ప్రసన్నుని క్రన్ననగని మెరుగుబోడి కడునొప్పారెన్. పున్నమనాడు కళానిది కన్న మహేంద్రాసె చెలువు గలిగి నరేంద్ర. ఓ పరీక్షిన్నరేంద్ర, శ్రీమన్నారాయణుని ప్రసవించి దేవకి మెరుపుతీగలా మెరిసిపోతూ మిక్కిలి అందంగా ఉన్నది. ఆ సమయంలో దేవకి నిండు పౌర్ణమి నాటి 16 కళలతో నిండిన చంద్రుని కన్న తూర్పు దిక్కు అంత అందంగా ఉంది. అప్పుడు జలధరదేహు ఆజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గదాశంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతి భాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైడూర్యమణిగణవర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి పుత్తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే చూచి తిలకించి పులకించి చోద్యమంది
ఉబిచెలరేగి వసుదేవుడుత్సహించే. ఆ బాలుడు దివ్యరూపంతో వసుదేవునికి దర్శనమిచ్చాడు. అతడు నీలమేఘ వర్ణ దేహం కలిగి ఉన్నాడు. మోకాళ్ల వరకు పొడవైన 4 చేతులలో గద, శంఖం, చక్రం, పద్మం వెలుగొందుతున్నాయి. తామరరెకుల వంటి కళ్ళు, విశాలమైన వక్షం ఉన్నాయి. కంఠంలో కౌస్తుభమణి కాంతులు వెలుగుతున్నాయి. అందమైన మొలతాడు, కంకణాలు, భుజకీర్తులు ధరించి ఉన్నాడు. శ్రీవత్సము అనే పుట్టుమచ్చ వక్షం మీద మెరుస్తున్నది. చెవికుండలాల కాంతితో ముంగురులు వెలిగిపోతున్నాయి. వైడూర్య మణులు పొదిగిన కిరీటం ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుని కాంతులినుతున్నాడు. అతడు భక్తులందరినీ రక్షించేవాడు. సృష్టిలోని సగుణాల పోగు, అతి విశాలమైన కరుణ కలవాడు. వసుదేవుడు ఆ హరిని కనుగొని చూసి పులకించి ఆశ్చర్యంతో మైమరచి ఉప్పొంగి ఉబ్బితబ్బెబయ్యాడు. స్నానము సేయగరామిని ఆనందరసాబ్ధిమగ్నుడై విప్రులకున్ ధేనువులన్ 10,000ను మానసమున ధరవోసే మరీచుటకున్. స్నానం చేయడం వీలుకాకపోవుట చేత ఆనందరసమనే సముద్రంలో మునిగి తేలుతున్న వసుదేవుడు బ్రాహ్మణులకు 10,000 ఆవులు దానం చేస్తున్నాను అని మానసికంగా ధారపోశాడు. మరియు వసుదేవుండు ఇంకా వసుదేవుడు ఈ పురిటి ఇంటి కుడ్యద్దీపంబును బోలి చాలా దీపించి నిజంబీ పాపడు నలుమొగముల ఆ పావని గనిన మేటి యగునని భక్తిన్. ఈ పాపడు నలుమొగముల ఆ పావని గనిన మేటి యగునని భక్తిన్. ఇంకా వసుదేవుడు పురిటింటికి దీపంలా వెలుగొందుచున్న ఈ పాపడు నిజానికి చతుర్ముఖ బ్రహ్మని కన్న మహానుభావుడు అయిన విష్ణుమూర్తే అని అనుకున్నాడు. చాగి మ్రొక్కి లేచి సరగున నొసలిపై కేలు 9 కీలు కొలిపి. చాగి మ్రొక్కి లేచి సరగున నొసలిపై కేలు 9 గీలు కొలిపి. పాపడనక బెరక పాపని మొదలింటి పోకలెల్ల తలచి పొగడదొడగే. దశమ స్కంధము పూర్వ వసుదేవుడు కృష్ణుని పొగడుట. భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు. లేచి 2 చేతులను తామర మొగ్గల వలె నుదురుపై జోడించాడు. పసి పిల్లాడు అని వెనుదీయకుండా అతని దివ్య చరిత్రలు అన్నీ తలుచుకుని పొగడసాగాడు. ఏ నిన్ను అఖిల దర్శను జ్ఞానానంద స్వరూపు సంతతు అపరాధీనుని మాయాదూరుని సూనునిగా గంటి ఇట్టి చోద్యము కలదే. స్వామి, నీవు సమస్త సృష్టిని నీ యందు దర్శింపజేస్తావు. జ్ఞానము ఆనందము కూడిన స్వరూపుడవు. నీవు శాశ్వతుడవు. ఎవరి అదుపాన్నలకు నీవు లోబడవు. మాయ నిన్ను అంటలేక దూరంగా తొలగిపోతుంది. అట్టి నిన్ను నేను కన్నానట. ఇలాంటి చోద్యం ఎక్కడైనా ఉందా? అచ్చుగనీ మాయను మును చెచ్చర త్రిగుణాత్మకముగా చేసిన జగమున్ చొచ్చిన క్రియ చొరకుందువు. చొచ్చుటయును లేదు లేదు చొరకుండుటయున్. నీ మాయను చక్కగా నీ నుండి వెలువరిచి సత్వం, రజస్సు, తమస్సు అనే త్రిగుణాలుగా విస్తరింపజేస్తావు. ఆ 3 గుణాలతోనూ జగత్తులన్నీ సృష్టింపబడతాయి. త్రిగుణాలు నీలో నిండి ఉంటాయి. కనుక సృష్టిలో ప్రవేశించడం ఉండదు. అలా అని ప్రవేశించకపోవడము ఉండదు.
అదియునెట్లన మహదాదుల బోలెడిదై వేరువేరయై అన్ని విధములగు సూక్ష్మభూతంబులమర షోడశ వికారములతో గూడి విరాట్టనంగా పరమాత్మునకు నీకు పరపైన మేను సంపాదించి అందులో పడియు పడక ఉండు సృష్టికి ఉన్న కారణమున వానికి లోని భవంబుగలుగా అట్లు బుద్ధినెరుగనను అయినలాగున కలుగునింద్రియముల కదల నుండి వాని పట్టులేక వరుస జగంబుల కలసియుండి అయిన కలయవెప్పుడు. అది ఎలాగా అంటే సృష్టికి ముందు సృష్టిలో ఉండవలసిన సూక్ష్మ శక్తులన్నీ కలిసి నీకు విరాట్ అనే పేరుగల శరీరం నిర్మిస్తాయి. అలా నిర్మించడానికి 16 వికారాలు అనబడే ప్రకృతి వికారాలతో ఆ సూక్ష్మ శక్తులు కలిసిపోతాయి. ఆ విరాట్ అనే శరీరం నీకు విస్తరించడానికి అవసరమైనది. ఆ నీ శరీరం సృష్టికి ఆధారమైన మహత్తు మొదలైన ధర్మాల వంటిదేగాని వానికన్న వేరుగా కూడా ఉంటుంది. ఆ శరీరంలో నీవు ప్రవేశించి ఉండి దానికి అతీతంగా కూడా ఉంటావు. ఎందుచేతనంటే అది నీ శక్తి అనే నీటి నుండి తయారైన బుడగ వంటిది. నీవు సృష్టికి ముందు కూడా ఉన్నందువలన విరాట్టులోనికి నీవు పుట్టడం ఉండదు. మానవులకు ఇంద్రియాల ప్రవృత్తులు ఎక్కడ ఆగిపోతాయో అక్కడ ఉండి బుద్ధితో పరిశీలిస్తే ఈ విధమైన జ్ఞానం కలుగుతుంది. ఆ సూక్ష్మశక్తుల ఆధారం లేకుండానే నీవు జగత్తులో నిండి ఉండి కూడా దానితో కలవకుండా ఉంటావు. సర్వము నీలోనిదిగా సర్వాత్ముడ ఆత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వరలేవు లోను సంధులు వెలియున్. సర్వమునకు ఈశ్వరుడైన భగవంతుడా, సర్వము నీలోనే ఉంది. సర్వమునకు ఆత్మ అయిన వాడవు నీవు. నీ చేత తయారైన వస్తువులతో సర్వము నిండి ఉన్నది. అట్టి నీకు లోపల మధ్య బయట అన్న భేదాలు లేవు. ఆత్మ వలన గలిగి అమరు దేహాదుల ఆత్మ కంటే వేరులవి అటంచు తలచువాడు మూఢతముడు కావున ఈశ విశ్వమెల్ల నీవ వేరులేదు. ఆత్మ నుండి శరీరం మనస్సు మొదలైనవి పుట్టుకొస్తాయి. వాటిని ఆత్మ కన్న వేరైనవి అనుకునేవాడు పరమ మూర్ఖుడు. విశ్వమంతా నీవే, నీవు కానిది వేరే ఏమీ లేదు. అదీనుగాక అంతేకాకుండా గుణము వికారంబు కోరికయును లేని నీ వలన జగంబు నెరిజనించు బ్రబులేదగునంచు పలుకుట తప్పుగాదీశుండవై బ్రహ్మమివయైన నినుగొల్చు గుణములు నీ ఆనతులు సేయ భటుల శౌర్యంబులు పతికివచ్చు పగిది నీ గుణముల బాగులు నీవని తోచును నీ మాయ తోడకూడి నీవు రక్తధవళ నీలవర్ణంబుల జగము సేయ కావ సమయ చూడ తనరుదట్లు నేడు దైత్యుల దండింప పృథివీ కావనవతరించి దిశా. నీ వలన జగత్తు పుడుతుంది. అయితే ఆ జగత్తుకు అవసరమైన త్రిగుణాలుగాని వాని మార్పులుగాని నీకు లేవు. సృష్టి చేయాలనే కోరిక కూడా నీకు లేదు. నీ వలననే పుట్టిన జగత్తు నీ వలననే వృద్ధి చెంది నీ యందే లయమవుతుంది అనడం పొరపాటు కాదు. సర్వాతీతుడవై బ్రహ్మము అయిన నీవు తమ ప్రభువు అని నీ ఆజ్ఞను పరిపాలిస్తాయి. లోకంలో భటుల శౌర్యం ప్రభువు శౌర్యం అని ప్రసిద్ధికెక్కుతుంది.
అలాగే నీ మాయతో కూడిన గుణాలు, వాని గొప్పదనాలు నీవిగా తోస్తాయి. నీవు రజోగుణ రూపుడవై సృష్టి చేస్తూ ఉన్నప్పుడు ఎర్రని రంగుతో కూడి ఉంటావు. సత్వగుణ రూపుడవై సృష్టిని రక్షిస్తూ ఉన్నప్పుడు తెల్లని రంగుతో కూడి ఉంటావు. తమోగుణ రూపుడవై సృష్టిని లయం చేస్తూ ఉన్నప్పుడు నల్లని రంగుతో కూడి ఉంటావు. ఇవన్నీ నీవు ధరించే పాత్రలు. అలాగే ఇవాళ కూడా దుష్టులను దండించడానికి భూమిపై మానవుడుగా అవతరించావు. మింటన్ మ్రోసిన మ్రోత మింటన్ మ్రోసిన మ్రోత తాలిమినిలో మేండ్రింప మున్నీవు నా ఇంటన్ పుటెదవంచు కంసుడు దొడిన్ హింసించెని అన్నలన్ కండం కూరుకుదేడు నీ ఉదయమాకారాజనుల్ సెప్పగా పంటింపండెదురే గుదెంచు వడి నీపై నేడు సన్నద్ధుడై. ఆకాశవాణి మాటలు కంసుని ధైర్యాన్ని కూలద్రోశాయి. ఆనాటి నుండి నువ్వు నా ఇంట పుట్టబోతున్నావని భయపడి వాడు నీ అన్నలను అందరినీ సంహరించాడు. ఇప్పుడు నువ్వు పుట్టబోతున్నావని తెలిసి కంటికి కునుకు లేకుండా ఉన్నాడు. నువ్వు పుట్టావని కారాగార భటులు చెప్తే తాత్సారం చేయడు. వెంటనే నీ మీదకి విరుచుకు పడటానికి సిద్ధమై వచ్చేస్తాడు. అనుచుండ దేవకీదేవి మహాపురుష లక్షణుండును విచక్షణుండును సుకుమారుండును అయిన కుమారునింగని కంసుని వలన వెరపున శుచిస్మితయ్యై ఇట్లనియే. ఇలా వసుదేవుడు అంటూ ఉండగా దేవకీదేవి కొడుకును చూసింది. అతడు మహాపురుషుల సాముద్రిక లక్షణాలు కలిగి ఉన్నాడు. అతడు చక్కని చూపులు కలవాడు, చాలా సుకుమారుడు అయి ఉన్నాడు. కంసుని పేరు వినబడగానే దేవకీదేవి భయపడింది. శుచి అయి చక్కటి చిరునవ్వు కలది అయి ఆ దేవదేవుని వంక చూసి ఇలా అంది. అట్టిట్టిదనరానిదై మొదలై నిండుకొన్నదై వెలుగుచూ గుణములేనిదై ఒక్క చందంబుదై కలదై నిర్విశేషమై క్రియలేక చెప్పరానిదే రూపమని శృతులెప్పుడు నొడివెడి ఆ రూపమగుచు అధ్యాత్మదీపమై బ్రహ్మ రెండవ అర్థంబు తుది జగంబును నశింపగా పెద్ద భూతగణము సూక్ష్మభూతమందు జొరగ ఆ భూతంబు ప్రకృతిలోన జొరగ ప్రకృతి ఓయి వ్యక్తమందు జొరగ వ్యక్తమడంగను శేష సంజ్ఞ నీవు సెలువమగుదు. బ్రహ్మదేవుని ఆయుర్దాయంలో రెండవ సగం పూర్తయిన పిమ్మట స్థూలమైన పంచమహాభూతాలు అహంకారం అనే సూక్ష్మభూతంలో లీనమవుతాయి. అది మూల ప్రకృతిలో లీనమవుతుంది. ఆ మూల ప్రకృతి వ్యక్తతత్వంలోనికి లీనమవుతుంది. ఆ వ్యక్తతత్వం కూడా లీనమైన తరువాత శేషుడవై నీవు నిలబడి ఉంటావు. అట్టి నీ తత్వం అలాంటిది ఇలాంటిదని వివరించడానికి వీలుకానిది. అదే అన్నిటికీ మూలం. అన్నిటా అదే నిండి ప్రకాశిస్తుంటుంది. గుణాలకు అతీతమైనది. ఏకైక తత్వంగా నిలబడి ఉంటుంది. అది కాక వేరుగా శేషించినది ఏమీ ఉండదు. దాని రూపం ఇలా ఉంటుంది అని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే అది సర్వక్రియా స్వరూపమైనది. వేదాలు ఆ తత్వాన్ని గురించే సర్వత్రా గానం చేస్తూ ఉంటాయి. ఆత్మను అధిష్ఠించి దానికి ఆధారంగా నిలబడే జ్యోతి అది. అది నీవే. విశ్వము లీల త్రిప్పుచు అవిద్యకు చుట్టమవైన నీకు తా శాశ్వతమైన కాలమిది. సర్వము వేడబమందు అట్టి విశ్వేశ్వర మేలుకుప్ప నిను
ఎవ్వడు కోరి భజించు వాడెపో శాశ్వత లక్ష్మి మృత్యుజయ సౌఖ్యయుతుండభయుండు మాధవా. సర్వమేళ్లకి నిధానమా, లక్ష్మీదేవి భర్తవైన నీవు ఈ విశ్వాన్ని అంతటినీ నీ లీలలతో ప్రవర్తింపజేస్తుంటావు. దానికి ఆధారమైన అవిద్య అనడి మాయకు నీవు దగ్గరి బంధువవు. ఈ శాశ్వతమైన అనంతమైన కాలం యావత్తూ నీవు నడిపించే మాయ. ఇలా శాశ్వతమైన కాలాన్ని ప్రవర్తింపజేస్తూ జగత్తులకు మేలు చేకూర్చే నిన్ను కోరి ఆరాధించేవాడు వివేకి. వాడే సమస్త శాశ్వతమైన లక్ష్మీ కళలను, సుఖాన్ని, మృత్యుంజయాన్ని పొందినవాడు అవుతాడు. ఒంటి నిల్చి పురాణ యోగులు యోగ మార్గ నిరూఢులై కంటి మందురు కాని నికమ కానరి భవదాకృతిన్ కంటి భద్రము కంటి మాంసపు కన్నులంకనబోలది తొంటి రూపు తొలంగబెట్టుము తోయజే క్షణమృక్యదన్. పద్మాక్ష, ప్రాచీన కాలం నుంచి మహాయోగీశ్వరులు ఒంటరిగా యోగ మార్గంలో అత్యంత తీవ్ర సాధన చేసి నిన్ను చూశాము అంటారు. కాని వారు చూసింది తాము చూడదలచిన రూపాన్నే కాని నీవు అనుగ్రహించే ఈ రూపాన్ని కాదు. నీవు దర్శనమిచ్చిన నీ ఈ రూపాన్ని భద్రంగా చూసి తరించాను ప్రభూ. ఈ భౌతికమైన కన్నులతో నీ ఈ దివ్య రూపాన్ని చూడడం కష్టంగా ఉంది. నీకు నమస్కరిస్తాను. సర్వస్వానికి ఆధారమైన ఈ నీ స్వస్వరూపాన్ని ఉపసంహరించు. విలేకాలమందు విశ్వంబు నీ పెద్ద కడుపులోన దాచు కడిమి మేటి నటుడవీవు నేడు నా గర్భజుడవోట పరమపురుష వేడబంబుగాదే. సృష్టి అంతా ప్రళయంలో లీనమైపోయినప్పుడు ఈ సమస్తమైన విశ్వాన్ని కడుపులో దాచుకొన సమర్థుడవైన మహానటుడవు. అలాంటి పరమ పురుషుడవు నీవు నా కడుపున పుట్టడం నీ మాయ మాత్రమే కదయ్యా. నారాయణ. నలినలో జననీవు నీకము నాకు పుట్టెదవంచుని ఖలుడు కంసుడు పెద్ద కాలము కరయింట నడంచెదోర్మలిన చిత్తుని ఆజ్ఞసేయుము మమ్ము కావుము భీతులన్ నురుసులేక ఫలించెనోచిన నోములెల్లను నీవయై. కమలదళాలలాంటి చక్కని కన్నులు గల ఓ ప్రభూ, నీవు నా కడుపున పుట్టబోతున్నావని విని దుర్మార్గుడు కంసుడు చాలా కాలంగా మమ్మల్ని ఇలా జైలులో పెట్టి బాధ పెడుతున్నాడు. మలిన చిత్తంతో మసలుతున్న వాడిని శిక్షించు. భయభ్రాంతులము అయిన మమ్ము రక్షించు. నీ పుట్టుకతో మేము నోచిన నోములు అన్నీ లోటు లేకుండా పరిపూర్ణంగా పండాయి స్వామి అని చెప్పుకొంది దేవకీదేవి. అని ఇట్లు దేవకీదేవి విన్నవించిన ఈశ్వరుండు ఇట్లనియే. అవ్వా, నీవు తొల్లి స్వయంభవ మన్వంతరంబున పృశ్నియను పరమ పతివ్రతవు, వసుదేవుండును సుతపుండను ప్రజాపతి. మీరిరువురును సృష్టికాలంబున బ్రహ్మపంపునం పెంపున ఇంద్రియంబుల జయించి తెంపున వాన గాలి ఎండ మంచులకు సైరించి ఏకలములై ఆకలములు దిని ఏ కలంకంబునూ లేక వేండ్రంబుగా 12,000 దివ్యవర్షంబులు తపంబులు చేసి నెపంబున మీ రూపంబులు మెరయ నోజ నా జపంబులు చేసి డాసి పేర్చి అర్చింప మీకు నాకుంగల రూపు చూపి ఏను తిరంబులకు వరంబులు వేడుండనిన మీరు నా మాయం పాయని మోహంబున బిడ్డలు లేని దొడ్డ ఎడ్డంబున దుర్దమంబగు అపవర్గంబు కోరక నా ఈడు కొడుకు నడిగిన మెచ్చి అట్ల వరంబిచ్చి మీకేను పృశ్ని గర్భుండన అర్భకుండనయిది. మరియును దశమ స్కంధము పూర్వ దేవకీ వసుదేవుల పూర్వనన్మ. ఇలా దేవకీదేవి విన్నవించగా విష్ణుమూర్తి అమ్మ
పూర్వం స్వయంభువ మన్వంతరంలో పృశ్ని అనే మహాపతివ్రతవు నువ్వు, అప్పుడు ఉసుతపుడు అనే ప్రజాపతి వసుదేవుడు. మీరిద్దరు సృష్టికాలంలో బ్రహ్మదేవుని ప్రేరణతో మహా తపస్సు చేశారు. ఇంద్రియాలను జయించారు. గాలి, వాన, ఎండ, చలి మొదలైన వానిని సహించారు. ఏకాంతగా ఉంటూ ఆకులు అలములు తిని తీవ్రమైన తపస్సు చేశారు. అలా 12,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేయగా మీ రూపాలు కాంతివంతమైనాయి. అలా నిష్ఠగా నా నామజపం చేయగా నా తత్వాన్ని సమీపించగలిగారు. నన్ను బహునిష్ఠగా పూజించారు. అప్పుడు నా సత్యరూప దర్శనం ఇచ్చి మంచి వరాలు కోరుకోమన్నాను. అప్పటికీ మీకు పిల్లలు లేరు. అయితే ఆ సమయంలో నా మాయ మిమ్మల్ని ఆవహించింది. కనుక మోహంతో తిరుగులేని మోక్షం కోరుకోకుండా నాతో సాటి అయిన కొడుకును ప్రసాదించామని వరం కోరుకున్నారు. నేను మెచ్చి అలాగే వరమిచ్చాను. నా సాటి వేరుకడు లేడు కనుక నేనే మీకిద్దరికీ పృశ్నిగర్భుడు అనే పేరుతో కొడుకుగా పుట్టాను. అదిదియు కశ్యపుడును అన విదుతులురగు మీకు కురుచ వేషంబున నేను దయించిది. వామనుడన త్రిదశేంద్రానుజుడనై ద్వితీయ భవమునన్. రెండవ జన్మలో మీరు అదితి, కశ్యపుడు అనే పేర్లు గల ప్రసిద్ధమైన దంపతులు. అప్పుడు నేను మరుగుజ్జు రూపంతో వామనుడు అనే పేరుతో మీకు జన్మించాను. ఇప్పుడు మూడవ భామున తప్పక మీకిరువురగును తనయుడనైతిన్. చెప్పితి పూర్వము మీ ఎందెప్పటికి లేదు జన్మమిటపై నాకు. పూర్వం నేను చెప్పనట్లుగానే మూడవ జన్మలో ఇప్పుడు మీ దంపతులకు పుత్రుడుగా జన్మించాను. ఇకపై మీ యందు నాకు పుట్టుక లేదు. నందనుడనియున్ పరమానందంబగు బ్రహ్మమనియునను తలచుచు నా పెందెరువు నొందెదరు నాయందలి ప్రేమమున భవమునందరు మీరల్. నన్ను మీరు కుమారుడని తలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను అనుగ్రహించిన దర్శనం వలన పరమానంద స్వరూపుడైన పరబ్రహ్మము నేనే అని అనుకుంటూ ఉంటారు. ఆ నిరంతర స్మరణ వలన నా అద్భుతమైన లోకాన్ని పొందుతారు. నా యందు మీకున్న ప్రేమ వలన ఇకపై మీరు జన్మ ఎత్తరు అని ఇట్ల పలికి ఈశ్వరుండా రూపంబు విడిచి. దశమ స్కంధము పూర్వ కృష్ణుడు శిశురూపి యగుట. ఈ విధంగా చెప్పిన పిమ్మట విష్ణుమూర్తి ఆ బృహద్రూపాన్ని విడిచిపెట్టాడు. రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తను చూడ మాయతనరి లలితుడై. అప్పుడటు కన్న పాపని ఒప్పున వేడుకలు చేసే ఒక కొన్ని నృపా. ఈ విధంగా విష్ణుమూర్తి చెప్పిన పిమ్మట దేవకీ వసుదేవులు ఆశ్చర్యచకితులై కన్నార్పకుండా చూస్తుండగా హరి మాయను ఆవరింపజేసుకొని ఆ దివ్య రూపాన్ని వదలి అప్పుడే పుట్టిన పసిబిడ్డ రూపం ధరించాడు. కేరుకేరు మనడంలాంటి కొన్ని వేడుకలు చేశాడు. అంత వసుదేవుండు తనకు చేయవలసిన పనులు ఈశ్వరుండైన హరి వలన ఎరింగినవాడు కావున. దశమ స్కంధము పూర్వ కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట. అప్పుడు వసుదేవుడు తాను చేయవలసిన పనులను శ్రీహరి సంకల్పం వలన గ్రహించాడు. కనుక ఆ పురిటి ఇల్లు వెలువడి పాపని తరలించుకొనుచు పరచదనను రూపింప నందు భార్యకు పాపయగుచు యోగమాయ ప్రభవించె నృపా. పరీక్షిత్తు మహారాజా అప్పుడు శిశురూపి అయిన విష్ణుని తీసుకొని పురిటిల్లు దాటించి త్వరగా తీసుకుపోవాలని గ్రహించాడు. అదే సమయంలో వ్రేపల్లెలోని నందుని భార్య యశోదాదేవి యోగమాయను ఆడబిడ్డగా ప్రసవించింది.
అయ్యవసరంబున ఆ సమయంలో బిడ్డని కరముల రొమ్మున అడ్డంబుగబట్టి పదములన ఇడుచున్ జడ్డన కావరి వారల ఒడ్డుగడచి పురిటి సాల ఒయ్యన వెడలన్. అప్పుడు వసుదేవుడు పసిబిడ్డను చక్కగా చేతులతో ఎత్తుకొని రొమ్ముకు అడ్డంగా హత్తుకొన్నాడు. చప్పుడు చేయకుండా మెల్లమెల్లని అడుగలు వేస్తూ గభాలిన కావలి వాళ్లు ఉండే ఆవరణ దాటాడు. చటుక్కున పురిటిల్లు నుంచి బయటపడ్డాడు. అంతనట అక్కడ వ్రేపల్లెలో నందుని సతికి యశోదకు పొందుగా హరియోగమాయ పుట్టిన మాయాస్పందమున ఒక్క ఎరుగమి క్రందుకొనియే ఊరివారి కావలివారిన్. అక్కడ నందుడి భార్య యశోదకి యోగమాయ చక్కగా పుట్టింది. వెంటనే ఆ వ్రేపల్లెలో ఊరివారిని కావలివారిని అందరినీ విష్ణుమాయ ఆవరించి చిత్రమైన మైకం కమ్మింది. అప్పుడు చప్పుడు కాకుండా తప్పుటడుగులుడుచు ఇనుప గొలుసుల మెలుసుల వీడిన తాళంబులు మహోత్తాలుండైన బిడ్డనికి అడ్డంబుగాక కీలూడువడి వీడిపడా అరళంబులు విరళంబులైన సరళంబులకు మొగసాలలం గడిచి పాపరేడు వాకిళ్ళు మరల మూయుచు పడగలెడగలుగా విప్పి కప్పి ఏచి కాచుకొని వెంటనంటి రాగా తూగి నడుచునెడా. వసుదేవుడు పురిటింటిని దాటి తప్పటడుగులు వేస్తూ చడి చప్పుడు కాకుండా వస్తున్నాడు. విష్ణుమాయ వలన కాళ్లకి చేతులకి ఉన్న ఎనపగొలుసులు సంకెళ్ళు అతుకులు వీడి ఊడిపోయాయి. ఆ మహామహిమాన్వితుని సంకల్పానికి అడ్డు రాలేక తలుపుల తాళాలు కీళ్లు ఊడి పడిపోయాయి. ద్వారాలు వాటంతటా అవే తెరుచుకొన్నాయి. వసుదేవుడు మెల్లమెల్లగా ముందున్న చావళ్లు అన్ని దాటాడు. అక్కడెక్కడా దాక్కుందామన్నా ఏమీ లేని తిన్నని పొడుగైన చావళ్లు. అయినా శ్రీహరి మాయ వలన ఎవరు చూడలేదు. వసుదేవుడు ఇలా చావళ్లు దాటుతుంటే ఆదిశేషుడు ఆ ద్వారాలని మూస్తూ వెనువెంట వస్తున్నాడు. పడగలు విప్పి ఆ బాలునికి గొడుగులా పట్టి వెనుకనుంచి ఎలాంటి ఆపద రాకుండా కాస్తూ అనుసరిస్తున్నాడు. వసుదేవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ఆ శౌరికి తెరువసగే ఆ శౌరికి తెరువసగే ప్రకాశోద్ధత తుంగభంగ కలిత ధరాశాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్. సూరుని పుత్రుడైన వసుదేవుడు నవజాత శిశువుని రేపల్లెకు తరలిస్తూ యమున దగ్గరకు వచ్చాడు. ఎగిసిపడుతున్న పెద్ద పెద్ద అలలతో భూమి నుండి ఆకాశం దాకా నల్దిక్కులను కమ్ముకుంటూ ప్రవహిస్తూ ఉన్న ఆ నది పూర్వకాలంలో శ్రీరామునికి లంకాపురం వెళ్లటానికి సముద్రుడు త్రోవ ఇచ్చినట్లే ఆ శిశురూపి శ్రీకృష్ణ భగవానునికి యమున దారి ఇచ్చింది. ఇట్లు యమున దాటి దూటి చని నందుని మందంజేరి అందు అమంద నిద్రం పొంది ఒడలరుంగని గొల్లలం తెలుపలక నిత్యప్రసాదయగు యశోద చెయ్యనొయ్యన చిన్ని నల్లనయ్యనునిచి చెయ్యన అయ్యవ్వకూతునెత్తుకుని మరల ఇంటికి వంటింపగ వచ్చి అచ్చిరుత పాపను దేవకి ప్రక్కం చక్కనిడి. దశమ స్కంధము పూర్వ శయ్యన నుంచుట. ఇలా వసుదేవుడు యమునానదిని దాటి వెళ్లి హుటాహుటిని నందుని వ్రేపల్లెను ప్రవేశించాడు. అక్కడ మందలోని గొల్లలందరూ ఒళ్ళు తెలియని అతిగాఢమైన నిద్రలో ఉన్నారు. వారికి చెప్పడం ఇష్టంలేని వసుదేవుడు తిన్నగా ఎప్పుడు ప్రసన్నంగా ఉండే యశోదాదేవి శయ్య దగ్గరకు వెళ్లాడు. ఆమె కూడా మైమరచి నిద్రపోతోంది. తన చేతిలోని చిన్నారి నల్లనయ్యను జాగ్రత్తగా పరుండబెట్టి ఆమె పక్కలోని ఆడపిల్లని ఎత్తుకొని వెనక్కి బయలుదేరాడు. తాత్సారం చేయకుండా వేగంగా తిరిగి వచ్చి దేవకీదేవి పక్కలో చక్కగా పడుకోబెట్టాడు. పదముల సంఖ్యలలిడుకొని మది తలకుచు సూరసుతుడు
మందుడు ఓలెన్ బెదరుగల రీతి దేహము కదలించుచు ఒదిగియుండే గరువతనమునన్. సూరసేనుని కొడుకైన వసుదేవుడు మనసులో తడబడుతూ కాళ్లకి సంకెళ్లు తగిలించుకున్నాడు. అతడు ఏమి తెలియని వాడిలా, బెదిరిపోతున్న వాడిలా, ఒదిగిపోతూ శరీరం వణుకుతున్న వాడిలా గడుసుగా నటిస్తూ ఉన్నాడు. వనజాక్షుని తెచ్చుటయును తన సుత కొనిపోవుటయును తానెరుగక మూగిన నిద్ర చొక్కియుండెను వనజాక్షి యశోదరేయి వసుధాధీశ. పరీక్షిత్తు ఆ పద్మాల లాంటి కళ్లున్న నల్లనయ్యను తీసుకురావడం కాని, తన కూతురును తీసుకుపోవడం కాని ఏమాత్రం ఎరుక లేకుండా యశోదాదేవి మైమరచి కమ్ముకు వచ్చిన నిద్రమైకల్లో ఆ రాత్రంతా ఉండిపోయింది. పద్మాల్లాంటి కళ్లున్న ఆ యశోదాదేవికి అలాంటి కళ్లున్న కొడుకు. అంత బాలిక ఆవురని ఏడ్చు చిరుచప్పుడాలించి వేకన నాక ఇంటి కావలివారు మేల్కని చూచి తలుపుల తాళముల్ తొంటి విధమున నుండ తెలిసి చక్కన వచ్చి దేవకి నీళ్ళాడే రమ్మురమ్మని ఆ భోజరాజుతోడ చెప్పిన నాతడు చిడుముడిపాటుతో తల్పంబుపై లేచి తత్తరమున పెంట్రుకలు వీడ పై చీర వ్రేలియాడ వాల్మీకిలూడ రోషాగ్ని దర్పమాడ భూరి వైరంబుతో గూడ పురిటి ఇంటి జాడ చనుదించి ఆ పాప చంపగదియా. అక్కడ మథురలో అప్పుడు కారాగారంలో పసిపిల్ల కేరుకేరుమని ఏడ్చింది. ఆ శబ్దం విన్న కావలివారి విష్ణుమాయ వీడిపోవడంతో వెంటనే మేల్కొన్నారు. లోపలికి తొంగి చూశారు. తాళాలు అవి మామూలుగా ఉన్నాయని స్థిమితపడ్డారు. వెంటనే కంసుడి దగ్గరకు పరుగెట్టుకొని వెళ్లి దేవకి ప్రసవించింది. తొందరగా రమ్మని పిలిచారు. అతడు గాబరాగా మంచం దిగాడు. వెంట్రుకలు చిందర వందరగా వేళ్లాడుతున్నాయి. పై పంచె నేలమీద జీరాడుతోంది. ఓర్పు నశించి రోషాగ్ని విజృంభిస్తోంది. తీరని శత్రుత్వంతో వాడు పురుటింటికి పరుగుపెట్టాడు. పసిపాపని చంపేద్దామని దగ్గరకెళ్లాడు. అంత దేవకీదేవి ఎద్దంబు వచ్చి ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ దేవకీ బిడ్డను విడువ వేడుట. అప్పుడు చెల్లి దేవకి అన్న కంసుడికి అడ్డం వచ్చి ఇలా అంది. అన్నా శమింపుమన్నా, తగదల్లురుగాడిది మేనగోడలో మన్నన జేయమన్నా, వినుమానిని జంపుట రాచపాడిగాదన్నా, సుకీర్తివై మనగదన్నా, మహాత్ములు పోవుత్రోవబోవన్నా, భవత్సహోదరగదన్నా, నినున్ శరణంబు వేడిదన్. ఓ అన్నా కంసా, శాంతించవయ్యా. ఇది నిన్ను సంహరించే మేనల్లుడు అయ్యే మగపిల్లవాడు కాదు. ఈమె ఆడపిల్ల నీకు మేనకోడలవుతుంది. ముద్దు జేయమయ్యా. ఆడవారిని చంపుట క్షత్రియ మర్యాదలకు తగిన పని కాదు కదయ్యా. కోపాన్ని చల్లార్చుకొని మహాత్ములు నడిచే దారిలో నడువవయ్యా. మంచి కీర్తిమంతుడవుగా జీవించవయ్యా. నేను నీ సోదరినయ్యా. నిన్ను శరణు వేడుతున్నానయ్యా. ఈ పిల్లను వదిలేయవయ్యా. కట్టా ఆర్గురు కొడుకుల పట్టి వధించితివి, ఆడుబడుచిది కోడల్ నెట్టన చంపగవలెనే, కట్టిడివి గదన్న అన్నా కరుణింపగదే, కట్టిడివి గదన్న అన్నా కరుణింపగదే. ఇప్పటికే పసిబిడ్డలైన 6 కొడుకుల్ని చంపేశావు కదయ్యా. ఇదేమో ఆడపిల్ల కదా, నీ మేనకోడలు కదా, ఎందుకని చంపాలయ్యా అన్నా
మరీ దయలేని వాడవైపోయావయ్యా. కరుణ చూపి వదిలిపెట్టవయ్యా. పుత్రుడు నీ బ్రతుకునకును శత్రుండని వెంటిగాన సమయింపదగున్. పుత్రులకు నోచనైతిని పుత్రీదానం బుసేసి పుణ్యము కనవే. నా కొడుకు నీ ప్రాణానికి శత్రువు అని విన్నావు, అందుకు చంపేవు. సరే, నేను కొడుకుల్ని ఎలాగూ నోచుకోలేదు. కనీసం ఈ కూతుర్నైనా నాకు వదిలిపెట్టి పుణ్యం కట్టుకోరాదా అని పయ్యద చక్క సవరించుకొనుచు పలవరించుచు భ్రాంతిపడి కూతురు గ్రక్కున అక్కునను చక్క హత్తించుకుని చెక్కున మోపి చెయ్యన ఉత్తరీయాంచలంబున సంచలతంగప్పి చప్పుడుగా కుయ్యిడ అయ్యడం త్రయంబడి వాడు కోడిని సెడ తోబుట్టువుని తిట్టి చిట్టిపట్టిని ఆవురని వాపోవ కావరంబున అడుగులొడిసి తిగిచి వడింబెడిసి పదం బుడమిపైం పడవయించిన అబ్బాలయు నేలంబడక అవలీలనగడి నవ్య దివ్యమాలికా గంధబంధుర మణిహారాంబరాద్యలంకార మనోహారిణియు గదా శంఖ చక్ర పద్మ శరచాపాసి శూలధారిణియు అయి 8 కరంబులం కరంబొప్పుచు సిద్ధచారణ కిన్నర గరుడ గంధర్వాది వైమానిక నికాయంబు కానికలిచ్చి పొగడ నెగడుచు అచ్చరల ఆటపాటలకు మెచ్చుచు మింట నుండి కంటబడి కంటువడ కంసునకు ఇట్లనియే. దశమ స్కంధము పూర్వ అమ్మాయ మింట నుండి పలుకుట. ఆడపిల్ల కదా రక్షించుకోవచ్చు అని దేవకీదేవి భ్రాంతిపడి విలపిస్తూ పలవరిస్తూ పిల్లని ఎత్తుకొని గుండెలకు హత్తుకొని జారిపోతున్న పైట సర్దుకొంటూ పాప చెక్కిలికి తన చెక్కిలి చేర్చి పైట కొంగుతో చటుక్కున పిల్లని కప్పింది. పసిపిల్లేమో గట్టిగా ఏడిచింది. వాడప్పుడు రెచ్చిపోయి సిగ్గు లజ్జ వదిలేసి చెల్లెల్ని తిట్టాడు. కన్నుమిన్ను కానని కావరంతో చిన్నారి పాప కాళ్లు పట్టుకొని లాగాడు. పాప కెవ్వుమని ఏడ్చింది. అయినా లెక్కచేక నేలమీదకి విసిరి కొట్టాడు. కాని పాప నేలమీద పడలేదు. రివ్వున ఆకాశానికి ఎగిరింది. ఆమె దేవతాపుష్పాల సువాసనలతో ఘుమఘుమలాడిపోతోంది. మణిమయ హారాలు మొదలైన ఆభరణాలతో మనోహరంగా ఉంది. గదా, శంఖం, చక్రం, పద్మం, బాణం, ధనుస్సు, ఖడ్గం, శూలం అనే 8 ఆయుధాలు 8 చేతులలో చక్కగా ధరించి ఉంది. విమానాల్లో ఆకాశ మార్గంలో పయనించే సిద్ధులు, చారణులు, కిన్నెరలు, గంధర్వులు, గరుడులు మొదలైన దేవగణాలు ఆమెకు కానుకలు సమర్పించి స్తోత్రాలు చేస్తున్నారు. అప్సరసలు నాయాలు చేస్తున్నారు. ఆ మాయాదేవి వారిని మెచ్చుకుంటూ ఆకాశంలో కనబడి కంసుడిని కర్కశంగా ఇలా హెచ్చరించింది. తెంపరివై పొరిని దేవకి బిడ్డల చిన్ని కురలం చంపిది. ఇంకనైనా మనసా ఉపశాంతి వహింపక రాలమీద రొప్పింపగనిసిరో ఇది యుబీరమే నా సరసంజనించి నిన్ చంపెడు వీరుడొక్క దశ సత్కృతి నొందెడు వాడు దుర్మదీ. దుర్మార్గుడా, తెంపరితనంతో దేవకీదేవి బిడ్డలను వరుసపెట్టి 6 వధించావు. అంతటితో శాంతించక పసిబిడ్డను ఆడపిల్లను నన్ను విసిరి కొట్టావు. ఛీ షీ, ఇదేనా నీ వీరత్వం? నిన్ను చంపే మహావీరుడు ఒకడు నాతో పాటే పుట్టి మరో చోట గొప్ప గౌరవాలు పొందుతున్నాడులే అని పలికి ఇలా హెచ్చరించి అదృశ్యమైంది. మహనీయ గుణాస్పదయై మహిళోనాదేవి జనము మన్నింపంగా బహునామ నివాసంబుల బహునామములం చరించే భద్రాత్మికయై
ఆ దేవి భూలోకంలో అనేక చోట్ల ప్రజలచే పూజింపబడుతున్నది. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఒక్కో మహాగుణం ప్రధానంగా వివిధ నామాలతో విలసిల్లుతూ ఉన్నది. ఏ ఊరైనా ఏ పేరైనా రక్షించడమే ఆమె ముఖ్య లక్షణమై ఉంటుంది. అంత ఆ బోటి పలికిన కలికి పలుకులు ములుకులై చెవుల చిలికిన ఉలికిపడి జడుకు గదిరిన మనంబున ఘనంబుగా వెరగంది కంది కుందెడు దేవకీ వసుదేవుల రావించి ఆదరంబున సంభావించి చేరి వారితో ఇట్లనియే. అప్పుడు ఆ యోగమాయ పలుకులు బాణాలే చెవులో దూరి కలతపెట్టాయి. అతడు ఉలిక్కిపడ్డాడు. చెదరిన మనస్సుతో బాగా భయపడ్డాడు. దుహకంతో కుంగిపోతున్న దేవకీ వసుదేవులను పిలిపించి ఆదరించి గౌరవించాడు. దగ్గరకు చేరి వారితో ఇలా అన్నాడు. పాపుడ బాలఘాతకుడ బంధువిరక్తుడ దుష్టచిత్తుడన్ కోపనుడన్ జరన్మృతుడ క్రూరుడ బ్రాహ్మణ హంత భంగిమి పాపల చంపితిన్ బయలి పల్కుల నమ్మితి సాధులార నా పాపములు గడింపక కృపాపరులై కనరే శమింపరే. శాంతమూర్తులారా, మహాపాతకుడను నేను బయలు మాటలు నిజమని నమ్మి బ్రహ్మహత్య చేసే పాతకుడులా మీ పురిటి కందులను చంపాను. బంధువులపై కత్తిగట్టిన దుష్ట బుద్ధిని క్రోధం నా కళ్ళు కప్పివేసింది. నేను బ్రతికున్న చచ్చినవాడితో సమానం. మహాక్రూరుడిని, మహాపాపిని. నా తప్పులు పాపాలు లెక్కించుకుండా దయాస్వభావంతో నన్ను కరుణించి క్షమించండి. ఒక్కెడ ప్రాణులందరూ నిజోచిత కన్మములోలి త్రిపగా ఒక్కొక్క మేనితో పొడమి ఒక్కొక్క త్రోవను రాకపోకలన్ చిక్కుల బొందుచుందుదురు. చెల్మిని సంస్కృతితోడ పాయరే ఎక్కడి హంత మీ శిశువులెక్కడి హన్యులు దూరనేటికిన్. వారి వారి కర్మలే జీవులను నడిపిస్తుంటాయి. అలా వారి కర్మలే కారణంగా ఎన్నో రకాల జీవులు వారికి అనుకూలమైన దేహంతో ఒక్కచోట జన్మిస్తారు. అందరూ తలోవైపు నుంచి వచ్చి ఒకచోట చేరతారు, జీవిస్తారు, ఎవరిదారిన వారు వెళ్లిపోతారు. ఈ రాకపోకలలో చిక్కులు పడుతుంటారు. ఒకచోట ఏర్పడిన స్నేహాలు అక్కడ వదిలి వెళ్లిపోతారు. ఇలా ఉండగా చంపేవాడు ఎవడు? చనిపోయేవాడు ఎవడు? మీ బిడ్డలను చంపినవాడను నేను కాదు. వారు నాచే చంపబడ్డవారు అనటం కూడా సరికాదు. ఇంకా ఒకరి నేరాలుకరు ఎంచడం ఎందుకు? పగతుర చెరచితిననియును పగతురచే చెడితిననియు బాలుడు తలచున్. పగ చెలుములు లేవాత్మకు పగ చెలుముల కీలు కర్మబంధము సుండి. తాను శత్రువులను బాధించానని, తన్ను శత్రువులు బాధించారని అమాయకుడు మాత్రమే అనుకుంటాడు. సత్యం తెలుసుకొని ఆలోచిస్తే ఆత్మకు స్నేహ విరోధాలు అంటూ లేవు. ఆ శత్రుత్వ మిత్రత్వాల మధ్య సంబంధం కేవలం తమ కర్మల బంధం మాత్రమే సుమా అని పలికి కన్నూరి నుంచి వగచి వెరచుచు దేవకీ వసుదేవుల పాదంబుల పట్టుకుని సంఖ్యలలు విప్పించి మిక్కిలి అక్కరగల వాక్యంబుల ఐక్యంబులు నెరపిన వారును పరితప్తుండైన కంసునించూచి రోషంబును బాసిరి.
అంత ఆ వసుదేవుండు బావకి ఇట్లనియే. కంసుడు ఇలా పలికి దోహకించి కన్నీరు పెట్టుకున్నాడు. బెదురుగా దేవకీ వసుదేవుల కాళ్లు పట్టుకొని వేడుకున్నాడు. వారి సంకెళ్ళు ఓడదీయించాడు. చాలా ప్రేమ కురిసే మాటలతో ఐకమత్యాలు చూపించాడు. వారు కూడా పశ్చాత్తాపం పడుతున్న కంసుని చూసి శాంతించారు. అప్పుడు వసుదేవుడు కంసుడితో ఇలా అన్నాడు. బావా, నీ వచనంబు నిక్కముసుమీ, ప్రాణుల్ గతజ్ఞానులై నీవేనంచును లోభమోహమదభి నిర్మిత్రతా మోద శోకావేశంబుల ఉండరున్ పొడుతురు. ఏకాకారుడై సర్వరూపావిష్టుండగు ఈశ్వరున్ తెలియలే అన్యోన్య విభ్రాంతులై. బావా, కంసమహారాజా, నీవు చెప్పిన మాట నిజమే సుమా. ప్రాణులందరూ అహంకారం చేత జ్ఞానాన్ని నష్టపోతారు. లోభం, మోహం, మదం, భయం, శత్రుత్వం, ఇష్టం, దోహకం, ఆవేశం మొదలైన వాటికి లోనే నువ్వా నేనా అంటూ ఒకరినొకరు వధించుకుంటూ ఉంటారు. అంతేగాని ఉన్నది పరమాత్మ ఒకడే అని, అతనే అనేక రూపాలలో ఉంటాడని తెలుసుకోలేక ఇతరులు వేరు తాము వేరు అనుకుంటూ భ్రాంతిలో పడుతూ ఉంటారు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము పూర్వ ఘట్టములు 10. బ్రహ్మాదుల స్తుతి 11. దేవకి కృష్ణుని కనుట 12. వసుదేవుడు కృష్ణుని పొగడుట 13. దేవకి చేసిన స్తుతి 14. దేవకి వసుదేవుల పూర్వనన్మ 15. కృష్ణుడు శిశురూపేగుట 16. కృష్ణుని వ్రేపల్లెకు తరలించుట 17. శయననుంచుట 18. దేవకి బిడ్డను విడువ వేడుట 19. మాయ మింట నుండి పలుకుట